ఈ అవకాశం ఇచ్చిన సర్వులందరూ ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకి కలవు. మనం వినే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి మాట కూడా మనల్ని ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను బలపరచాలి. అది మనం అర్థం చేసుకోవాల్సిన వారమే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా సంగతులు కనబడుతున్నాయి. అవన్నీ కూడా మనం ఎన్నోసార్లు పరిశోధన చేయడం, పరిశోధన చేసి వాటిని ధ్యానించడం అనేది మనం వస్తున్నాం. అయితే ఈరోజు విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమద్వాసిండు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దాచి కాచి ఉంచారు. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మరొకసారి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ధన్యత మాకు స్థానిక సంఘం ద్వారా ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మిమ్మల్ని మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఆరాధించడానికి యోగ్యులుగా మమ్మల్ని ఉంచారు. మీరు ఆరాధనకు పాత్రులు తండ్రి. మిమ్మల్ని ఆరాధించగలిగిన దయగలిగిన హృదయాలు మాకు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు మీ వాక్యం ద్వారా మేము కాపాడుకుంటూ యోగ్యులుగా జీవించే వాక్యాలు దయచేయండి. ఎంతో మందికి సత్య విలువ, సంఘ విలువ తెలియక మరి తండ్రి ఆదివారం సద్వినియోగం చేసుకోలేనటువంటి అనేక మంది సద్వినియోగం చేసుకుని మీ సన్నిధికి రావడానికి, మీ మాటలు వినడానికి కృప చూపుతారు. మీ మాటలు విని తండ్రి మేము ఆరాధించడానికి సహకారులు ఉండే భాగ్యాలు దయచేయండి. ఇది దేవుడు మాకు అనుగ్రహించిన సమయం. మరి మా బాధ్యత, మేము వెళ్ళి సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించాలి, పూజించాలి, సేవించాలి. మా రక్షణను మేము కాపాడుకోవాలి, దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలని అనేక మంది రావడానికి కృప చూపించండి. అలాగే మీ వాక్యాన్ని మేము వివరించుండగా మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు అందించండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు, వాటి ప్రకారంగా జీవించే భద్రత వినేవారందరికీ దయచేయండి. లైవ్లో ఉండి ఆయా ప్రాంతాల్లో మీ వాక్యాన్ని మరి మొబైల్ టెక్నాలజీ ద్వారా పెట్టుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. విని గ్రహించి సత్యవైపు నడవగలిగిన భాగ్యాలు ఇస్తారు. ఈరోజు మీకు కావలసిన విలువైన అంశాలు మాకు నేర్పించి బలపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒకసారి 10వ వచనాన్ని చదువుతాం. 6:10. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక. అంటే శిష్యులు ప్రార్థన ఎలా చేయాలని నేను అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటే మీరు అన్యజనులు ఎలా ప్రార్థన చేస్తారో పైన చెప్పాడు, మీరు ఎలా చేయాలో కూడా ప్రార్థన తెలియపరిచాడు. అయితే చాలా మంది ఈ వచనానికి పరలోక ప్రార్థన అని అంశాన్ని పెడతారు. అక్కడ పరలోక ప్రార్థన లేదండి. ప్రార్థన పరలోకమందున్న తండ్రికి చేయాలని ఉంది.
ప్రార్థన తండ్రికి చెయ్యాలని ప్రారంభించమని చెప్తారు. అయితే ఆ తండ్రికి ప్రార్థించే ముందు ఆ తండ్రి చిత్తం ఏంటో మీరు తెలుసుకుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు గనక ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థించే ముందు ఆయన చిత్తము మీ తలంపులలో ఉండి ప్రార్థన చేయాలని తండ్రి చిత్తం ఏంటో వారు మధుల్లోకి ఎక్కించాడండి యేసుక్రీస్తు. అక్కడ చెప్తున్నాడు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మొన్న ఆదివారం ఈ పాఠమే నేర్చుకున్నాము, అవునా? ఆయన నామం ఇంకా పరిశుద్ధపరచబడలేదా అని. పరిశుద్ధపరచబడ్డాదో పరిశుద్ధపరిచాడో మనం చూసాం. ఎప్పుడు మన ఆదివారం అంశాన్ని మనం వింటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక అనేది కూడా మనం నేర్చుకోవాలి. నిజమే, యేసుక్రీస్తు వారు వారికి చెప్పారు, వారు అడిగారు, నీ నామం పరిశుద్ధపరచబడాలని, నీ రాజ్యము రావాలని, పరలోకంలో నీ చిత్తం నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నెరవేరాలని వారు అడిగారు తండ్రిని. అలా చేయమని క్రీస్తు కూడా చెప్పాడు. ఒక మాట అర్థం చేసుకొని, ఎంటైర్ బైబిల్లో క్రొత్త నిబంధనలో ఈ వచనము, ఈ మాట ఎక్కడే కనబడుతుంది? ఎక్కడా కనబడుతుందా? మరలా నీ రాజ్యం వచ్చి కాకని ఎక్కడైనా శిష్యులు ప్రార్థించారా? అంటే అది చెయ్యాలి, చేయవలసిన మోరల్ ప్రార్థన ఇది అని అనుకుంటే కనుక ఏం చేయాలి? పత్రికలో కూడా చేయాలి, అవునా? పత్రికలో కూడా చేయాలి. ఎందుకంటే అది పరలోక ప్రార్థన నేర్పించాడు కాబట్టి, అది అవసరం కాబట్టి చేయాలి. మరి చేయలేదంటే అమ్మా, అక్కడ వారు ఆయన చిత్తం నెరవేర్చాలని చెప్పని యేసుక్రీస్తు వచ్చాడు, అది నెరవేర్చడానికి, అది తెలియపరచడానికి. తండ్రి ఉద్దేశం ఏంటో ఆయన ప్రార్థనలో మొదటిగా నేర్పించాడు. ఆలోచించారు. మరలా ఆ ప్రార్థన ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఎక్కడ శిష్యులు చేసినట్లుగా లేదు. పరలోకపు ప్రార్థన అన్న పదం కూడా లేదు. తండ్రి పరలోకంలో ఉన్నాడు, ప్రార్థన తండ్రికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? కుమారుడైన క్రీస్తు ద్వారా చేయాలి. ఎందుకు చేయాలంటే అనేకమైన విషయాలు ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నీ రాజ్యం వచ్చుగా కారణం అర్థమంటే మనకు అర్థం కావాలి, ఇంకా ఆయన రాజ్యము రాలేదని చెప్తున్నాం. నీ నామము పరిశుద్ధపరచబడునుగా కారణం అర్థమంటే ఇంకా ఆయన నామం ఏమవ్వలేదని చెప్పుకుంటున్నాం మనమే. ఇంకా ఆయన నామం పరిశుద్ధపరచబడలేదని చెప్తున్నాం. మరి ఆయన నామమే పరిశుద్ధం కానప్పుడు ఆయన దగ్గర ఉన్న మనం ఎలా పరిశుద్ధులు అవుతాం? తింటారా? ఆయన పరిశుద్ధుడు అయితేనే కదా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ అంశాలన్నీ కూడా మనం గత ఆదివారం మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన రాజ్యం వచ్చుగా కారణం అంటే ఇంకా రాలేదని ఆ ప్రార్థన చేసేవారు గ్రహించారు. రాలేదు, వచ్చుగా కారణం అన్నామంటే రాలేదని చెప్తున్నాం, ఆ రాజ్యములు లేవని చెప్తున్నాం. అయితే ఒక మాట మనం సమూయేలు గ్రంథంలోనికి మనం వెళ్తాం. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చారట. ఎవరో? ఇశ్రాయేలు పెద్దలు. ఎవరి దగ్గరికి? సమూయేలు దగ్గరికి. రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి, చిత్తగించుము. ఎవరట? సమూయేలుకు వయసు అయిపోయింది, ప్రవక్త. నీవు వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన అంటే ప్రవర్తన గలవారు కారు కనుక. అంటే అతనేంటి? సమూయేలు ఎలా దేవుడి సన్నిధిలో బ్రతికాడో అలా ఎవరు బ్రతకలేకపోతారట. అంటే దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోలేదు. మనం ఎంతో భక్తి చేస్తున్నాం ఇవాళ దైవ సన్నిధి. మన భక్తి మన పిల్లలకి ఆదర్శము, పునాది. ఇవాళ మనం ఎంత భక్తి పరులుగా ఉన్నాం, రేపు మన పిల్లలు ఎలా ఉంటారో తెలియదు. మనం ఇలా ఉండాలని చెప్తాం, అలా అవుతారో లేదో తెలియదు. కానీ మనం ఆ పునాదులు స్టాండర్డ్గా లేకపోతే,
మన పిల్లలకి మన పునాది నుంచే వారికి నేర్పించకపోతే కనుక కంపల్సరీ వారు విఫలమైపోయే అవకాశం. అది సమయంలో కాలంలోనే జరిగింది. ఇశ్రాయేలు పెద్దలే స్వయంగా అన్నారు, నీ ప్రవర్తన నీ పిల్లలకే లేదు. ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఏమన్నారట? ఇవాళ కొడుకులు చేసిన తప్పు రాజు గురించి ఆలోచించే పరిస్థితి ఇచ్చింది ఇశ్రాయేలుకి. అప్పుడు దాకా రాజు ఎవరు? అప్పటిదాకా రాజు లేడు. మీకు అర్థమవుతుందా? న్యాయాధిపతులు ప్రవక్తలే ఉన్నారు. ఇంకా విషయం చెప్పాలంటే అప్పటికి రాజు ఎవరో? అమ్మా, తండ్రి అయిన దేవుడు యెహోవా ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలుని నడిపిస్తున్నది తండ్రి అయిన దేవుడు. నాయకత్వం ఎవరు వహించారంటే మోషే. ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజు ఎవరో? దేవుడు. ఆ విషయాన్ని ఇవాళ మర్చిపోయే పరిస్థితి సమూయేలు కుమారులు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఒక చెడు కార్యం జరిగినప్పుడే తలంపులు కూడా మారుతాయి. అందుకనే ఇప్పుడు ఇశ్రాయేలు పెద్దలు వచ్చి సమూయేలుతో అన్నారంట, మాకు రాజు కావాలి, నువ్వు సిద్ధపరుస్తావు లేదా అంటున్నారు. ఎందుకు మార్చదు అమ్మా? అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. అంటే న్యాయం తీర్చడం కొరకు ఎవరు కావాలన్నారు? ఒక రాజు కావాలి. ఆడవచ్చు, మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను. ప్రతికూలముగా ఉండేను. ఎలా ఉండాలి? అలా అనుకూలంగా ఉండాలి. సమూయేలుకే ప్రతికూలమైందంటే దేవునికి ఎలా ఉంటదంటారు? అవునా? సమూయేలుకే ప్రతికూలం. ప్రతికూలం అంటే అర్థం ఏంటి? వ్యతిరేకంగా ఉంది. దేవునికి న్యాయబద్ధంగా అడగలేదట ఇశ్రాయేలు, వ్యతిరేకంగా అడిగారట. ఎందుకంటే దేవుడే మాకు రాజును గుర్తించలేకపోయారు ఇశ్రాయేలు. అంతకాలం నుంచి వారు నడిపిస్తున్నారు. సకల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును నియమింపమంటే సమూయేలు బాధపడ్డాడట. ప్రతికూలముగా ఉండేది కనుక సమూయేలు యెహోవా ప్రార్థన చేశాడంటే ఏమన్నా ఇశ్రాయేలు అడిగిన ఆ ప్రశ్న, ఆ మాటకి తన నిర్ణయం తీసుకోలే. ఏమంటే దేవునికి ఆ విషయాన్ని చెప్పాడు. 7వ వచనం అంటే దేవుడికి ప్రార్థించాడు కాబట్టి ఏమంటే జవాబు చెప్తున్నాడు దేవుడు. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు. అంటే దాని అర్థం ఏంటి? రాజుని కావాలన్నారు కాబట్టి రాజును అభిషేకించిచ్చే. అమ్మా, దేవుని ఉద్దేశంలో లేని రాజు ఎవరు? మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకి భౌతికంగా సౌలు. దేవుని ఉద్దేశంలో ఉన్నవాడు కాదు. ప్రజలు వచ్చి సమూయేలుని బలవంతం చేశారు కనుక, మాకు కావాలి అని అడిగారు కనుక ఆటోమేటిక్ గా అప్పటికప్పుడు దేవుని ఏర్పాట్లో వచ్చిన వాడు ఎవరంటే సౌలు. తండ్రి గర్భపాములు తప్పుకోవడం, వాటిని వెతుక్కోవడం, రావడం, అప్పుడు ఇశ్రాయేలుకి రాజుగా ఆయనను అభిషేకించడం అనేది జరిగింది. కానీ దేవుని ఉద్దేశంలో, దేవుని నిర్ణయంలో రాజుగా వచ్చిన వాడు ఎవరంటే దావీదు. 2వ రాజు అన్నమాట దావీదు. సౌలు దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేకపోయాడు. రాజు దేవుని చిత్తాన్ని ఎరిగిపోయి రాజ్యంలో పరిపాలన చేయాలి. కానీ ప్రవక్త చేయవలసిన పనులు రాజు చేసేస్తున్నాడు. అవునా? అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు ఏం చేశాడంటే, ప్రవక్త వచ్చి బలి అర్పిస్తే అప్పుడు వెళ్ళాలి. కానీ సౌలు ఆలస్యం చేశాడని బలి. ఇశ్రాయేలు అందరూ సమయం ఇచ్చిపోతే వెనక్కి వెళ్ళిపోతారేమో, ఈ శత్రువులు రాకముందే యెహోవాను శాంతపరచడానికి బలి నేనే అర్పించానని చెప్పి ప్రవక్త స్థానాన్ని రాజు తీసేసుకుంటాడు. దేవుని పరీక్ష కూడా ఎలా ఉంటుందంటే, బలి అర్పించిన అమ్మనే సమూయేలు వచ్చాడు. సౌలు బలి అర్పించాడు, సమూయేలు వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని నిర్ణయం వరకు నిలబడి ఎదురు చూడాలి ఎంతసేపు. ఆ కొంతసేపు ఆగితే సౌలు ఫెయిల్యూర్ అవడం. అలాగే అమాలేకీయులను అందరిని హతము చేయమన్నప్పుడు
అవునా? కానానీయులందరినీ హతము చేయమన్నప్పుడు చంటి పిల్లలతో సహా ఆ దేశస్తులని శక్తమైనదంతా నాశనం చేయమన్నప్పుడు అన్ని నాశనం చేశాడు. కానీ క్రొవ్విన గొర్రెలను ఎడ్లను దాచిపెట్టాడు. ఇంకా మూలమైంది తెలుసా అమ్మా? కానానీయులు రాజు అమ్మా అమాలేకీయుల రాజును అగాగుని ఏం చేశాడట? చంపకుండా తీసుకుని పట్టుకొచ్చాడు. సమూయేలు కూడా అక్కడ ఎదిరించడం అనేది జరిగింది. ఇవన్నీ రాజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి మరలా సౌలు స్థానంలోనికి దావీదు రావడం, ఇశ్రాయేలు రాజ్యాన్ని దావీదు పాలించడం అనేది జరిగింది. ఇక్కడి నుంచే రాజు ఇశ్రాయేలుకి ఏర్పడడం, ఇశ్రాయేలు రాజు అవ్వడం అనేది జరిగింది. అలాగే మరలా మూడో రాజుగా ఇశ్రాయేలుకి ఎవరు రాజు అయ్యారంటే సొలొమోను రాజు. మొదటి సౌలు, 2 దావీదు, 3 సొలొమోను. ఈ సొలొమోను కాలంలోనే ఇశ్రాయేలు 2 రాజ్యాలు అయిపోయాయి. ఇశ్రాయేలు రాజ్యము, యోధా రాజ్యం. ఇశ్రాయేలును పాలించే రాజు వేరు, యూదులను పాలించే రాజు వేరు. అక్కడి నుంచే రాజ్యాలు విభజించబడడం, దేవుని దగ్గరికి పరిపాలన చేసిన వారు కొంతమంది ఉన్నారు, తమ సొంత నిర్ణయాలతో రాజ్యాలను పాలించిన వారు కొంతమంది ఉన్నారు. ఆ విషయంలోనే దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు శత్రువుల చేతికి రాజ్యాలు అప్పగించబడడం, ఇవన్నీ మనం పాత నిబంధన కాలంలో చూస్తున్నాం. ఆ కాలంలోనే ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడు మనకి ఒక మాట కనపడుతుంది. చూడండి, దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్తాం. దానియేలు గ్రంథం ఒకసారి 2వ అధ్యాయము 44 వచ్చినట్టు చదువుతాం. చూడండి, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే, ముందు చెప్పాడు 4 రాజ్యాల గురించి. నెబుకద్నెజరుకు కాలం వచ్చింది, మాదియ పారసిక రాజ్యాల గురించి పైన వివరించాడు. అలాగే బబులోను రాజు గురించి వివరించాడు. అలాగే రోమ రాజ్యముల గురించి వివరించాడు. ఈ రాజ్యాలన్నీ కూడా ఇనుపు ఉక్కు వంటివి, చాలా భయంకరమైన రాజ్యాలు అని. ఈ రాజ్యాలన్నిటి ద్వారా ఇశ్రాయేలు చెరపట్టబడి నలగొట్టబడతారు. వీటి తర్వాత వచ్చే రాజ్యమే నిత్యము నిలిచే రాజ్యము. అది ఆ రాజుల కాలంలో వస్తుందని దానియేలు ద్వారా ప్రవచించడం అనేది జరిగింది. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనము కాదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికనే చెందదనేది కూడా చెప్పడము దానియేలు ద్వారా ఈ ప్రవచించడం అనేది మనం చూస్తున్నాం. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికని చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులుగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగముల వరకు, చూడండి, అది యుగముల వరకు నిలుచును. ఏది? ఆ రాజ్యం. ఈ రాజ్యముల తర్వాత వచ్చే రాజ్యం చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడనేసి ఈ దానియేలు గారు ముందుగా దేవుని కళను మరల దేవుడి దృష్టితో గ్రహించి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ రాజుల కాలంలోనే ఆ రాజ్యము వస్తుందని తెలియపరచు. ఒక మాట మత్తయి సువార్తలోకి మనం వెళ్తాం.
మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. చూడండి, రాజైన హేరోదు దినములలో యోదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారట. ఆ నక్షత్రాన్ని చూసి వారి లెక్కలను బట్టి ఏం చేశారట? ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ యెరూషలేములకు వచ్చారట. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. ఎవరిని అడుగుతున్నారు ఈ మాట? హేరోదు రాజుని అడుగుతున్నారు. హేరోదు ఎవరికి రాజు? యూదులకు రాజు. యూదులు రాజ్యం, ఓకేనా? యూదులు రాజ్యం. రాజు ఎవరంటే హేరోదు. ఈ మాట ఈ తూర్పు దేశపు జ్ఞానులు అడగనే హేరోదు రాజుకు కంగారు వచ్చింది. నేను రాజు అయ్యి ఉండగా మరొక రాజా, ఎవరిని మళ్ళా చంపేయాలని ప్లాన్ చేశాడు. అప్పుడే వాసపోత, మీకు అర్థమవుతుందా? అంటే 2 సంవత్సరముల పిల్లలందరినీ హతమార్చమని చెప్పాడు. ఇక్కడే వచ్చినప్పుడు అది మీరు చెప్తున్నాడు. యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో ప్రశ్న. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూసి ఆయనను పూజింప వచ్చిమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడ్డారు, కంగారు పడ్డారు. ఇదేంటి, నువ్వు కదా రాజువి, అవునా? నువ్వు కదా రాజువి, మరలా యూదులు రాజు పుట్టడం ఏంటి, ఆయన కొరకు వీరు రావడం ఏంటి అని వారు ఆలోచించడం అనేది జరిగింది. అయితే ఈ హేరోదు కాలంలోనే యేసుక్రీస్తు పుట్టడం, యూదులను రాజుగా పాలించడం, కానీ యూదులను రోమీలు పాలించడం. ప్రభుత్వం ఏది? రోమ ప్రభుత్వం. ఇప్పటికీ ఇప్పుడు మనకు రాజు ఎవరో? క్రీస్తు. ఆయన రాజ్యం మనం ఏ విధంగా భక్తి విధంగా మనకు రాజు ఎవరు? చెప్పాలంటే ప్రపంచానికి రాజు క్రీస్తు. అది వాక్యంలోకి తీసుకుంటాం. కానీ మనకి భౌతికంగా ఒక రాజ్యం ఉంది. ఏది? ప్రభుత్వం, అవునా? దీన్ని పాలిస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన అధికారానికి మనం ఏం అవ్వాలి? ఎందుకంటే రోమపత్రిక 13 వచ్చి చెప్పింది, పై నుంచి తప్ప ఏ అధికారంలో మీకు అనుగ్రహింపబడ్డదు, దేవుడి ద్వారానే నియమించబడ్డారు రాజులు అని కూడా అధికారులు గ్రంథం చెప్తారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలించాలని దైవ నిర్ణయం, అవునా కదా? ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాం. అలాగే రోమీల అధికారంలో యూదులు యేసుక్రీస్తు పుట్టినప్పటికీ బ్రతుకుతున్నారు. కానీ ఇశ్రాయేలుకు రాజు బట్టికి హేరోదే. కానీ ఈయన అన్నాడు, నేను యూదుల రాజును అని చెప్తున్నాను. యూదులకు ఎందుకు ఈ మీద కోపం వచ్చిందంటే, హేరోదు మాకు రాజు, మళ్ళీ నువ్వు రాజు అంటున్నావు ఏంటి కదా? అంతే కదా, నువ్వు రాజు ఏంటి అని అన్నారు లేదా? ఒక మాట చూద్దాం. ఇదే మత్తయి సువార్త. ఒక మాట చూద్దాం. 26వ అధ్యాయం. ఒక మాట మనం చదువు. 50వ వచనం చదువుతాం. యేసు చెలికాడ నీవు చూడండి చెయ్యవచ్చినది చెయ్యమని అతనితో, ఎవరితో? యేసు యోధాతో చెప్తున్నాడు. ఏమని? అంటే ముద్దు పెట్టగానే నువ్వేం చేయాలనుకున్నావు, సమయం అయింది చెయ్యి అని చెప్పాడు. ఓకేనా? దాంట్లో మరొక మాట చదువుతాను చూడండి.
ఒకసారి 59 వచ్చింది చదువు. 59 ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్షులు అనేకులు అబద్ధ సాక్ష్యపు వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదట హేరోదు దగ్గర. హేరోదు తొదకు 2 మనుషులు వచ్చి వీరు దేవాలయమును పడగొట్టి 3 దినములు దానిని కట్టుగలనని చెప్పిదిననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట నాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు, నీవనంటే చూడండి, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున వచ్చుండుననియు ఆకాశ మేఘారూఢుడై వచ్చిననియు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రములు చెప్పుకుని, వీడు దేవదోషలు చేసిన. మీకేనా అర్థమైందా? ఆయన శరీరంలో ఉన్నాడు. మరి ప్రధాన యాజకుడికి కంగారు వస్త్రాలు చింపేసుకున్నాడట. ఏమని? నేను దేవుని కుడిపార్శ్వన ఉంటాను, మరలా నేను రాకడలో దేవుని దూతలతో వస్తాను, మేఘారూఢుడిగా వస్తానని అంటే ఆ మాటలకి ఏం చేశాడంట? వస్త్రాలు చింపుకున్నాడట. వీడు దేవదోషం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని. దేవదోషం అంటే అర్థమైంది. మనుషుడయ్యుడు ఏం చెప్పుకుంటున్నాడని చెప్తున్నాడు? దేవుడు అని చెప్పుకున్నాడు. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. 27 అధ్యాయము 4 వచనాన్ని చదువుతాం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. ఇందాక అన్నాడు కదా యేసుక్రీస్తు. ఏమని అన్నారు? నువ్వు చేయవచ్చినది వెళ్ళి చేయనని అన్నాడు యోధతో. ఇప్పుడు అంటున్నాడు. తర్వాత ఆయన ఎప్పుడైతే సిలువేశారో అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? యోధ. పట్టుకొచ్చిన రోకలు ఇచ్చేస్తాడు. అంటే కాసులు. ఎన్ని కాసులకి అమ్మేడు? 30. అంతేనా? ఇంకా ఏమి రామా అని కూడా అడిగాడు పాపం. ఇంకెంతకు మించి మేమేమో 30 కాసులు ఆయన జీవితం ఎలా చేస్తుంది, కావాలంటే తీసుకోలేదు మానే అంటారు. ఆ 30 కాసులకి బంగారు నాణ్యాలకి ఏం చేశాడు? యేసుక్రీస్తుని అమ్మేయాడు. అమ్మ ఇంకొకటి చెప్పనా? 30 కాసులకి యేసుని అమ్మేయాడు. అవునా? మన ఆశల పాపం, మన కోర్టుల కొరకు క్రీస్తు 2 సార్లు అన్నారు, 3 సార్లు. అవునా కాదు? యథార్థవంతుని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని మర్చిపోయి లోపంలో బ్రతుకుతున్నామంటే అప్పుడు అమ్మేస్తాం. ఎవరిని? యేసుక్రీస్తు. యోధ ఒక్కసారి అమ్మాడు. మన జీవితకాలం అమ్మితేనే అమ్మ. అవునా కదా? కాబట్టి యేసుతో వెనకాలాడు. దానికి తగిన మూల్యం ఉంటుంది. అది చెప్తున్నాడు చూడండి. పాపము చేసి తనని చెప్పాడట ప్రధాన యాజకులతో. వారు దానితో మాగేది. నువ్వు పాపం చేసావు, ఏం చేసావు? మాగేది. నీవే చూసుకున్నామని చెప్పారట. నువ్వు ఆ పాపం మీరెంతో ఉత్తరవాదులు మాకు సంబంధం లేదంటారట ప్రధాన యాజకులు. 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరు పెట్టుకొనిను. మీకు అర్థమైందా? ఏం చేశాడట? ఉరేసుకున్నాడట. ఒకసారి కిందకి వచ్చేంత 11 వచ్చింది. యేసు అధిపతుల ఎదుట నిలిచాడు. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా? ఆ మాటలు చూడండి. అధిపతులు అడుగుతున్నారంట ఎవరిని? క్రీస్తు. యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగుగా యేసు అతన్ని చూసి నీవన్నట్టే ఒక్కడం. మళ్ళీ దాన్ని రుజువుపరచుకోవడానికి 10 సార్లు మాట్లాడటం లేదు ప్రభు. ఆయన రాజు, యూదులకు రాజే. అలా అంగీకరించకపోయినా ఎవరు రాజుగా చెప్పాలి. ఏమా? వారు అంగీకరించకపోయినా ఎవరు రాజుగా?
యూదుల రాజే. అందుకనే నీవన్నట్టే నేను యూదుల రాజుని అనడండి. యూదుల రాజు అంటే అవును అని చెప్పాడు. ఎందుకంటే యూదులకు రాజుగా యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకంటే ఆ ముందున్న రాజ్యాలన్నీ కూడా పగలగొట్టి నిరంతరము నిలుస్తుంది అన్నాడు. చూసారా? ఆ రాజ్యం స్థాపించబడాలి. ఆ రాజ్యం యేసుక్రీస్తుతో స్థాపించబడాలి. అందుకనే ఇశ్రాయేలుకు ముందుగానే వీళ్ళు గుర్తించడానికి ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఎలగా మనకు శిష్యుడు ఉంటుంది. యెషయా గ్రంథం 9:6 ఉందా లేదా? 9 6 9 ఆ రాజ్యం 9 యెషయా గ్రంథం. ఆయన భుజముల మీద రాజ్యభారమును అంటే దీనిని బట్టి అర్థం కావాలి, ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడో ఆ రాజ్యం నిత్యము నిలుస్తుందని చెప్పాడు. కానీ నేను యూదులు రాజునంటే ఎవరు ఒప్పుకోలేదు? యూదులే ఒప్పుకోలేదు. అందుకనే ఒక మాట ఆయన చెప్పాడు. యేసుక్రీస్తును అనుసరిస్తున్నప్పుడు 6:33 ఆ మాట చెప్పాడు. ఏమని? 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. అర్థమైందా? ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ఇంకా దైవం దగ్గరకు వచ్చి కూడా ఏం తిందాం ఏం త్రాగుదాం మీ అన్నీ అడగవద్దు. శరీర సంబంధమైన వాటిని కాదు మీరు అడగవలసింది. ఏం అడగాలి? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు. అంటే ఆయన మీరు ఆలోచన దేని మీద ఉండాలి? ఏ రాజ్యం అయితే వస్తుందని అన్నాడు ఆ రాజ్యం మీద ఉండాలి. ఆ రాజ్యాన్ని మీరు వెతకాలి. వెతికే సమయం వచ్చిందని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు తెలుసా? పరలోక రాజ్యము దాని పై బోధలు అయ్యాయి కదా 4 అధ్యాయంలో. పరలోక రాజ్యం సమీపించుచున్నది, వారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి యోహాను గారు మొదలెట్టారు. యేసుక్రీస్తు తన సువార్త ప్రారంభంలో మొదలెట్టారు. ఈ బోధలన్నీ విని ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈయన బోధలో రాజ్యముల గురించి రాజ్య సువార్తల గురించి విని లోక సువార్తలో ఈయన ప్రశ్న ఇస్తారు. ఏంటా ప్రశ్న? చూడండి 17 అధ్యాయం 20 17 అధ్యాయం 20 కాదు 17 అధ్యాయం 20 లోక సువార్త. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయం అడిగారు. మరి వెతకమని చెప్పాడు కదా. ఆయన మొదలు పరలోక రాజ్యం సమీపిస్తుందని ఎన్నోసార్లు చెప్పాడు కదా ఆయన. కానీ వారు అడుగుతున్నారట దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అని. యేసు ప్రభుని వారు అడుగుతుంటే ఆయన అంటున్నాడు ఏమని? ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా అంటే మీకు కనబడుతున్నట్టుగా యూదుల రాజ్యం లాగా ప్రత్యక్షంగా మీకు చూస్తుండగా రాదు. ఎందుకంటే ఆ మాట చెప్పాడు ఆయన 21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే. ఎవరి మధ్య ఉంది? శాస్త్రులు పరిచయాల మధ్యనే ఉన్నది. ఏది? దేవుని రాజ్యం. ఎలా ఉంది అమ్మా? ఎలా ఉంది? క్రీస్తు రాజ్యం ఎవరితో ఉంది అప్పుడు? ఆలోచించాలి. రాజ్యాన్ని పట్టుకొచ్చింది ఎవరు? రాజ్యం స్థాపించడానికి వచ్చింది ఎవరు? పరలోక రాజ్యము భూమి మీద నెరవేర్చబడాలని తండ్రి చెప్తాం. అవునా? అదేనే కదా నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేశారే లేదా? ఇప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. యూదులు రాజుగా వచ్చారు. ఆ రాజ్యం స్థాపించే ముందు ఆయన యూదుల రాజుగా పరిచయం అయ్యాడు. కానీ చాలా మంది దానిని అంగీకరించాలి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన యూదుల రాజు. ఇలా అంటున్నాడు కదా, నువ్వు యూదుల రాజు అని అధిపతులు అడిగారా? ఇందాక మత్తయి సువార్తలో అడిగారు. ఆయన ఏమన్నాడు? అవును నువ్వు అన్నట్టు ఇక్కడ అంటున్నాడు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చినాడని అడుగుతుంటే వీరు అంటున్నారు ప్రత్యక్షముగా దేవుని రాజ్యం. ఎందుకు తెలుసా? ఆల్రెడీ వచ్చి నేను వచ్చిన. ఎలా ఉందంటే క్రీస్తు అయ్యా, క్రీస్తుతో క్రీస్తే దేవుని రాజ్యం. ఓకే, క్రీస్తే దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో మొట్టమొదట ప్రవేశించింది ఎవరు? క్రీస్తు రాజ్యంలో మొట్టమొదట ప్రవేశించింది ఎవరు? 12 మంది అపోస్తలులు, శిష్యులు ప్రవేశించారు. వారితో రాజ్యము
పెంతుకొస్తు దినమున క్రొత్త నిబంధన కాలంలో స్థాపించబడ్డది. నీకు అర్థమవుతుందా? ఆ రాజ్యము స్థాపించడం కొరకు, ఆ రాజ్యము రావడం కొరకు క్రీస్తు త్యాగం చేశాడండి. లోక స్వార్థ యోహాను స్వార్థలోనికి మనం వెళ్తాం. యోహాను స్వార్థ తీసారా? చూడండి, లోక స్వార్థ యోహాను స్వార్థ 19 వచ్చాయి. యోహాను స్వార్థ తీసారా? 34 వచ్చినండి, చదువు. 33 నుంచి చదువుతాం. యేసునొద్దకు వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి, ఆయన కాళ్ళు ఏం చేయలేదట. యేసుక్రీస్తు అంతకుముందే ఏం చేశాడట? మరణించడం అంటే అక్కడ అంతకుముందే మృతి పొందడం అంటే ఈ మరణం నిద్రను కూడా చూసేస్తుంది. ఓకేనా? అంటే ఆదాముకి ఎలాగైతే గాఢ నిద్ర కలిగజేసి దేవుడు ప్రకటెముడిని తీశాడు, ఇప్పుడు ఆయన ఏం చేశాడట? మృతి పొందేను అంటే మరణ నిద్రలో ఆలోచించాడు. అంతకుముందు యేసు మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు ఏం చేయలేదంట. ఎందుకంటే ప్రవచనం కూడా ఉంది, ఆయన కాళ్ళు ఆయన ఎముకలు ఒకటి కూడా పెరగదన్న ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని అనుసరించే యూదులు ఏం చేయలేదట, సైనికులు ఏం చేయలేదట, ఆయన కాలు ఇప్పుడు ఎవరు కొడతారో తెలుసా? సిలువులో ఇంకా ప్రాణాలతో వేలాడుతున్నప్పుడే వెరకొడతారు. సిలువులో మరణిస్తే గనక, ప్రాణం లేదనుకుంటే గనక ఎముకలు ఎరుకొడతారు. అందుకని అంతకు ముందే మృతి పొంది ఉంటుట ఆయన చూచి ఏం చేశారంట? ఆయన ఎముకలు ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచాడు. ఎవరిని? క్రీస్తు. సిలువులో వేలాడుతున్న ప్రక్కన పొడిచాడట క్రీస్తుని. వెంటనే రక్తమును నీళ్లును కాని, వెంటనే రక్తమును నీళ్లును కాని, ఆ కాచిన రక్తముతోటే దేవుని రాజ్యాన్ని కొన్నాడైనా. మీకు అర్థమవుతుందా? ఆ ప్రక్కటెముకల నుంచే రాజ్యము స్థాపించబడడం అనేది జరిగింది. అమ్మా, మీకు అర్థమవుతుందా మాట? అంటే ఆదాము ప్రక్కటెముకల నుంచి అమ్మాయిని తీసాడో, క్రీస్తు ప్రక్కటెముకల నుంచి ప్రక్కల నుంచి ఎవరిని తీసాడు తెలుసా? ఆయన భార్యను తీసాడు. సంఘం అది ఆత్మ సంబంధమైనది. మీకు అర్థమవుతున్నమాట? అది ఆత్మ సంబంధమైనది. ఎందుకంటే అపొస్తలుల కార్యం 20:28 వచ్చినవే దీనికి రుజు. క్రీస్తు దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు ఈ రక్తం దేని కొరకు కాచాడట? సంఘము కొరకు. ఎప్పుడైతే ఆ రక్తము కారిందో ఆ రక్తముతో స్థాపించబడ్డది ఏది తెలుసా? సంఘం. అమ్మా, ఆ సంఘములో ఆల్రెడీ అపొస్తలులు చేర్చబడ్డారు. ఆ సంఘము పెంతెకోస్తు దినమున పెంతెకోస్తు దినమున అది ప్రభావితమైంది, బట్టబయలైంది. అప్పుడే 3000 మంది అపొస్తలులతో సంఘములోనికి చేర్చబడడం అనేది జరిగింది. అర్థమవుతుందా? అంటే అప్పుడు దాకా రాజ్యం క్రీస్తుతోటే ఉంటాయి. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఈ పక్కనే 18 వచ్చంలో అధ్యాయంలో ఒక మాట చదువుతుంది చూడండి. 18 వచ్చి చూడండి. 18 వచ్చేమో ఒకసారి 36 వచ్చినది చదువుతాం. యేసు ఒక్కసారి 35 నుంచి చదువుతాం. అందుకు పిలాతు, అమ్మా నేను యూదుడనా? ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించారు, నువ్వు దేని వలని చేస్తాను అని అనగానే నేను యూదుడనా ఏంటి? నేను ఎవరని చెప్పుకున్నాడు ఆయన? పిలాతు ఎవరు? రోమీయుడు, యూదుడు కాదు. ఆయన అధికారంలోనే యేసుక్రీస్తు
సిలువ వేయబడింది. ఆ కాలంలోనే సంఘము స్థాపించబడింది. ఒకసారి 33 వచ్చిన కూడా చదువుతాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా? ఆ ప్రశ్న చూడండి, యూదుల రాజువు నీవేనా? ఎందుకని ఏమా ఎందుకని ఆ మాట ఆయన అడిగానంటే, పిలాతుకి ఎందుకు అప్పగించారంటే దేశద్రోహి కింద అప్పగించారు. ఎందుకంటే రాజు ఉండగా నేను రాజు అని చెప్పుకోవడానికి లేదు, అది చట్ట విరోధం. అందుకే ఏం చేశారంటే, మాకు ఎవరు రాజు? ఏ రోజు మాకు రాజు. ఈయన ఏమని చెప్పుకుంటున్నాడు? ఈయన ఏమని చెప్పుకున్నాడు? యూదులు రాజు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అందుకోసమే మీకు అప్పగించామని చెప్తే ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏమని, నువ్వు యూదులు రాజువేనా అని ఆయన అడుగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అడుగుతున్నావా? ఏమని? యూదుల రాజని నన్ను అడుగుతున్నావు కదా, నీ అంతటా నువ్వే అడుగుతున్నావా? ఎవరైనా నేను ప్రేరేపించారని అడుగుతున్నాడు చూడండి. లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు సమాధానం చెప్తున్నాడు ఏమని, నేను యూదులా ఏంటి నాకు తెలియడానికి, నేను నిన్ను అడగడానికి నాకు పని ఏముంది? నీ స్వజనములు నీ ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించాను కదా, నిన్ను అప్పగించినప్పుడే సమస్య చెప్పారు నాకు. నిన్ను అప్పగించింది, నిన్ను నాకు అప్పగించింది కదా, నీవేమి చేసిందివని ఆయనను అడగగా, యేసు చూడండి నాకు ఆ విషయం తెలియదు అనగానే రహస్యం చెప్తున్నాడు. ఏమని? యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. అంటే క్రీస్తు రాజ్యం ఏ సంబంధమైనది? ఏ సంబంధమైనది కాదు, భూలోక సంబంధమైనది కాదు. ఆలోచించండి. అంటే దీనిని బట్టి అర్థమైతే యేసుక్రీస్తు భూలోక రాజ్యం కాదు, పరలోకానికి రాజు. మరి అలాగంటే మరి ఈ భూలోకం అయింది కాదు అంటే సర్వమైనదే. కానీ ఎప్పుడైతే ఆదాము దగ్గర నుంచి పాపం మొదలయ్యిందో ఈ భూమి ఎవరికి అప్పగింపబడ్డదే? ఈ లోకాధికారికి అప్పగింపబడ్డది. ఈ లోకాధికారి ఎవరు? మీకు అర్థమవుతున్న మాటలు. ఈ లోకాధికారి ఎవరు? అపవాది. అపవాది చేతికి అప్పగించబడ్డది. అందుకనే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అపవాది మాట అన్నది. మత్తయి సువార్త 4:5 మత్తయి సువార్త 4:5 తీసారా? 8 చదువుతాం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఎవరిని? యేసుక్రీస్తును తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను అపవాది చూపడం ఏంటి ఆయనకి తెలీదా? ఈ లోకం ఏంటో దానికి ఉన్న మహిమ ఏంటో క్రీస్తుకి తెలీదా? తెలుసు. కానీ ప్రేరేపించుకుంటున్న తన వైపు ఎవరో? అపవాది. లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలు పడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని టెంప్ట్ చేసింది. ఆదాము అవ్వాలని ఎలాగైతే ప్రేరేపించిందో, అవునా? కుయుక్తతో ఎలాగైతే మోసం చేసిందో, ఎవరిని కూడా మోసం చేయాలనుకున్నదే, యేసుని మోసం చేయాలనుకున్నదే. అందుకని మొదటి నుంచి మనం చదివితే నువ్వు దేవుని కుమారుడు అయితే అనుమానం పుట్టించిందా లేదా? నిరూపించుకోవడానికే ఈయనేమి దాన్ని రుజుపరుచుకోవడానికే ఎక్కువే చేయాల. ఆలోచించండి. ఆల్రెడీ ఎవరికి తెలుసు దేవుని కుమారుడు అని? క్రీస్తుకు తెలుసు. నువ్వు అయితే ఆయన అనకలా. ఈ లోకానికి ఉన్న మహిమ ఏంటో, ఈ రాజ్యం ఎంత గొప్పదో నీకు తెలుసు. ఈ లోకము ఈ లోక రాజ్యాలన్నీ గతించిపోతాయి. కానీ ఈ లోకంలో క్రీస్తు స్థాపించే రాజ్యం గతించిపోయేది ఎందుకు తెలుసా? ఆయన ఇందాక చెప్పుడు వ్యవహారం సువార్త, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. ఈ లోక రాజ్యముల్లో 5 సంవత్సరాలకు ఒక రాజు మారిపోతానే ఉంటుంది, అవునా కదా? రాజ్యాలు మారిపోతాయి. ఈ పరలోక రాజు మారేవాడు కాదు.
ఈ రాజ్యం గతించేది, దానికి అన్నట్టుగా ఏం లేదన్నాడు. అపవాది గది కదా, ఎవరో నాశనం చేయరు. ఈ లోక సంబంధమైన ఖాళీ రాజ్యమే దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యం స్థాపించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము కూడా ఈ లోక సంబంధులుగా ఉండకుండా ఉండాలని అంటే, క్రీస్తు సంబంధులుగా ఉండాలంటే క్రీస్తు రాజ్యంలోనికి రావాలి. ఆ రాజ్యము స్థాపించడానికి క్రీస్తు వచ్చాడు కనుక ఆయన చిత్తం నెరవేరాలి. ఈయన స్థాపించడానికి వచ్చాడని తెలియదు కాబట్టి మొట్టమొదటి ప్రాంతంలో యేసుక్రీస్తు శిష్యుల మధ్యలో ఆ మా భావం ఎక్కించడం అనేది జరిగింది. తండ్రి చిత్తం నెరవేర్చడంలో వారి ప్రార్థన కూడా సహాయం కావాలని ఆ ప్రార్థనలో వారికి జ్ఞాపకం చేయడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వచ్చాడు, స్వరక్తం ఇచ్చాడు, రక్తంతో రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. ఆలోచించారు. ఆ రాజ్యంలో ప్రవేశించడమే ఇవాళ యూదులు చేయవలసిన పని. ఆనాడు తెలిసిన వారందరూ అనేకులు ఆ రాజ్యంలో చేర్చబడ్డారు, ఆ రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు అంతటా అందరూ కూడా రాజ్య నివాసులుగా తీర్చబడ్డారు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, పరలోకానికి వారసులు అవ్వాలి. ఎందుకంటే ఈ రాజ్యమే పరలోకానికి ఎత్తబడము. ఏ రాజ్యం? క్రీస్తు స్థాపించిన రాజ్యమే ఆత్మ సంబంధమైనది. ఇది పరలోక రాజ్యానికి వెళ్ళబోతుంది కనుక ఈ రాజ్యంలో ఉన్నవారి పరలోకానికి ఎత్తబడతారు, పరలోకం చేరగలుగుతారు. అంతే తప్ప కానీ ఇంకా నీ రాజ్యం వచ్చిగాక అంటే క్రీస్తు ఎత్తుకొచ్చడం మనకు అర్థమవుతుంది. ఆ రాజ్యం స్థాపించబడలేదని మనకు అర్థమవుతుంది. ఆ ప్రాంతం ఇంకేం అర్థమవుతుంది అంటే ఇంకా ఆ రాజ్యం లేనని మనకి చెప్పు. మీకు అర్థమవుతుందా? మనకు అర్థంగా ఆ రాజ్యంలో ఇంకా మనం లేవని చెప్పుకుంటున్నాం అంటే ఆలోచించాలి. మరి క్రీస్తు ఎందుకు వచ్చినట్టు? క్రిస్మస్ చేసుకుంటామని, గుడ్ ఫ్రైడే చేసుకుంటామని, ఈస్టర్ చేసుకుంటామని వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు చేయమన్నది చెప్తూ మానేస్తున్నాం, ఆయన చెప్పనిది చేస్తున్నామంటే అపవాది ప్రేరేపిస్తున్నాం. మీకు అర్థమవుతుందా? క్రీస్తుని ఎలా ప్రేరేపించాలని చూసిందో, ఆదాము దగ్గర నుంచి 5 రోజుల వారిని అందరిని ఎలా పడగొట్టిందో, రాజులను కూడా పడగొట్టిందో, రాజ్యాలను కూడా నాశనం చేసింది. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలును పాలించుకున్న దేవుడు రాజుగా ఉన్న కూడా చేసింది. ఇవాళ క్రైస్తవులను పాలించే రాజు క్రీస్తు లేకుండా చేయాలని వస్తుంది. అవునా కదా? అందుకనే కదా ఆ రాజ్యానికి రాజు క్రీస్తు అయితే ఆయన నామం లేకుండా చేస్తుంది ఇవాళ ఇప్పటికీ అపవాది. కాబట్టి మనకు అర్థం కావాలి, పరలోకరావు రాజు, సంఘపు రాజు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన తప్ప వేరొకరు లేడు. వేరొకరున్నా మనల్ని రక్షించలేడు, పరలోకానికి చేర్చలేడు. ఎన్నో రాజ్యాలు ఉన్నాయి కానీ క్రీస్తు రాజ్యం లాంటి రాజ్యము ఏది ఆత్మ సంబంధమైనది కాదని మనం తెలుసు. ఓకేనా? నేను ముగింపులోనికి వెళ్తాను. ఒకసారి ఎఫెసీ పత్రికలోనికి మనం వెళ్తాం. ఎఫెసీ పత్రిక తీసారా? చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. ఎందుకంటే అన్ని దేవుని రాజ్యం కదా క్రీస్తు రాజ్యం అంటారు కానీ అనేవారు చాలా మంది ఉన్నారు. దేవుని రాజ్య సువార్తలను పెట్టాలంటే క్రీస్తు రాజ్య సువార్తలను పెట్టకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే రాజ్యం క్రీస్తుది కాదు, ఎవరిదని చెప్తున్నారు? నా ప్రశ్న అర్థమైంది మీకు? మిమ్మల్ని కూడా ప్రశ్న ఎత్తే సమాధానం చెప్పాలి. క్రీస్తు రాజ్య సువార్త సభలను పెట్టకూడదట. ఏ రాజ్య సువార్త సభలను పెట్టాలట? దేవుని రాజ్య సువార్త సభలని పెట్టాలి. అంటే రాజ్యం దేవునిదే కానీ ఎవరిది కాదని చెప్తున్నారు? క్రీస్తు కాదని చెప్తున్నారు. 5వ వచనం చదువుతాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైన లోబియైనను క్రీస్తు యొక్కయు, ఆ మాటలు చూడండి, అండర్లైన్ చేసుకున్న అవసరం. క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడు. మీకు అర్థమవుతుందా? ఎవరి రాజ్యం అంటే ఇది? క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యం. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుకో రాజ్యము, తండ్రికో రాజ్యం ఉందా? తండ్రి రాజ్యం ఎవరిదే? తండ్రి రాజ్యం భూమి మీద ఎవరు స్థాపించారు? క్రీస్తు. దాని కొరకు ఏం చేశాడైనా? ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ రాజ్యం క్రీస్తుకి తండ్రి అప్పగించాడు.
అంతే కాబట్టి ఆయన రాజు అయ్యాడు. రాజు లేకుండా రాజు అవుతాడు. ఆలోచించాలి. ఒకటి, ఇప్పుడు దేవుడు రాజు సువార్త సభలని అనుకుంటాం. క్రీస్తు దేవుడు కాదా? అర్థమవుతుందా? క్రీస్తు దేవుడు కాదా? ఆలోచించాలి. క్రీస్తు దేవుడు కాదనడానికి హక్కు ఎవరుకుంటారు? ఇశ్రాయేలు అందుకనే దేవుని ఉగ్రతకు గురయ్యి, ఎందుకంటే అర్థం చేసుకోలేదని వాళ్ళు లేకుండా ఇప్పటికీ అర్థమవుతలేదు మనకి. అందుకే నా మాట చెప్తున్నాడు, తండ్రి క్రీస్తు యొక్క దేవుని యొక్క నాడు. అక్కడ దేవుడు ఎవరంటే తండ్రి, క్రీస్తు ఎవరంటే కుమారుడు. ఓకేనా? క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారుడు కాదు. అంటే ఆ రాజ్యములో ప్రవేశించాలంటే శరీర విషయాలన్నీ కూడా మనం ద్వేషించాలి. శరీర అపవిత్రతల నుండి మనం పవిత్రపరచబడాలి. అదే చెప్పాడు ఆయన పైన అన్నట్టు. రెండవ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు ఏం చేశాడంట? తను తాను బలిగా అర్పణగా దేవునికి అర్పించు. మన పాపాలు కలిగాడు, ఆయన రాజ్యానికి హక్కుదారుల్ని చేసి మరలా మనం కనుక ఆ రాజ్యంలో ఉండి మరలా ఈ కోరికలతో బ్రతికితే కనుక ఆ రాజ్యానికి హక్కుదారులు కావచ్చు. కొలసి పత్రిక 1:13 కొలసి 1:13. ఆయన అంటే ఎవరు? తండ్రి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను అంటే ఎవరు? తండ్రి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడా? చేసిన రాజ్య నివాసులుగా చేసిన. ఎక్కడి నుంచి విడుదల చేశాడట? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, అంటే సాధారణ అధికారంలో నుంచి, లోక అధికారం నుంచి మనల్ని విడుదల చేసి ఎక్కడ పెట్టాడట? రాజ్యం. క్రీస్తు రాజ్య నివాసులుగా, తన రాజ్య నివాసులుగా మనం చేశాడా? చేస్తాడా? చేసినాడా పదం ఏం సూచిస్తుంది? ఆవిడ రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో చేర్చబడాలని సూచిస్తుందా లేదా? మరి ఇంకా నీ రాజ్యం వచ్చిగా కారణం ఏంటి? రాజ్యం రాలేదని, స్థాపించబడలేదని చెప్పి. ఇంకో విషయం చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 15. 1 కొరింథీ పత్రిక 15 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యములు, సమస్తమైన అధికారం, అంటే లోకంలో ఏమవుతూ ఉన్నాయో మరొకటి, ఈ లోకాధికారం ఏదవుతుందో దాని అంతటిని కొట్టేస్తాడట. సమస్తమైన అధికారములు బలములు కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించిన, అప్పగించిన ఉన్నత. అప్పగించు అని అంటే ఆల్రెడీ స్థాపించి వెళ్ళాడు, మరలా వస్తాడు, రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఎవరికి అప్పగిస్తాడట? అప్పగింపబడినప్పుడు ఈ లోకంలో ఉన్న రాజ్యాలు, అధికారాలన్నీ కొట్టివేయడు. క్రీస్తు అధికారం, క్రీస్తు రాజ్యమే నిలబడుతుంది. అప్పుడు రాజు ఒకడు, రాజ్యం ఒకటి. ఇప్పటికే అవ్వాలనే, కానీ క్రీస్తుకు వ్యతిరేకమైన విరోధి ఏం చేస్తున్నాడంటే ఆయన నామానికి వ్యతిరేకంగా ఇశ్రాయేలును ఆనాడు ఎలా ప్రేరేపించాడు, ఈ రాజుకి లోబడకుండా, ఒక రాజ్యము ఉండకుండా భిన్నాభిప్రాయాలతో అపవాది క్రైస్తవులని చిన్నాభిన్నం చేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఇప్పుడు ఆ అంతానికి ముందు రాజ్య పౌరులు అవ్వాలి అందరూ, రాజ్యంలో చేర్చబడాలి అందరూ. ఎవరందరూ? అంధకార సంబంధాలుగా బ్రతుకుతున్నారు కదా, లోక రాజ్య అధికారంలో బ్రతుకుతున్నారు కదా, వీరందరూ కూడా విడిపింపబడి క్రీస్తు రాజ్య నివాసులుగా తీర్చబడాలి. మీకు అర్థమవుతుందా? ఆఖరిగా ఒక మాట చదివిందని ముగించేస్తాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. చూడండి, భవిష్యత్ కాలం సూచించిన మాట ఇది. చూడండి, ప్రవచన నెరవేరు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసి ఉంటాయి. 10వ వచనం చదువుతాం. ఆ పెద్దలు, నీవంటే ఎవరు? యేసుక్రీస్తుని గురించి చెప్తున్నారు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు, అంతకుముందు ఎవరు యోగ్యులు కనపడలేదంట. పైనుంచి చదువుతా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యుడట? యేసుక్రీస్తు.
నీవు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవై. ఏమయ్యాడట? ఎందుకు యోగ్యుడు చెప్పండి ఇప్పుడు. ఆ మొదలు చెప్పడానికి ఎలా యోగ్యుడయ్యాడట? వధింపబడ్డాడు. వాటికి సిద్ధమైన గొర్రె పిల్ల. అది గురువారం మనం నేర్చుకున్నాం. వధింపబడిన వాడవై. వధింపబడిన వాడవే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములు, ఆయా భాషలు మాట్లాడే వారులను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు అంటే తండ్రి కొరకు మనుషులను కొన్నది ఎవరు? ఎవరు కొన్నది? క్రీస్తు కొట్టే. మరి రాజ్యం ఆయన అయినప్పుడు ఆ రాజ్యంలో ఆయన పేరును బట్టి పిలవబడకపోతే, ఆయన అధికారంలో ఉండకపోతే ఇంకా లోకానుసారంగా బ్రతికితే ఒప్పుకుంటాడా? కొన్నది ఆయన, రక్తం ఇచ్చిన ఆయన ఇంకా లోక నివాసులుగా బ్రతికితే, అపవాది సంబంధులుగా బ్రతికితే ఆయన పౌరులు ఎలా అవుతాం? ఆలోచించాలి. ఆయన రాజుగా సంపాదించుకుంటే, ఇంకో రాజు పేరు చెప్పుకుంటే, సంఘానికి ఇంకో నామం కలిగి ఉంటే నువ్వు ఆయన సొత్తు ఎలా అవుతావు? అదే చెప్తున్నాడు చూడండి. ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడే వారులను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి అంటే తండ్రికి వారిని ఎవరినైతే కొన్నాడో యేసుక్రీస్తు, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారో వారిని ఒక రాజ్యము గాను యాజకుడు గాను చేసిదివా చేస్తావా? చేసిదివా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ రాజ్యం ఉంది, రాజ్య నివాసులుగా ఆయన చేసేసాడు. రాజ్య నివాసులుగా చేసిదివి. ఇప్పుడు రాజ్యం ఉందా లేదా భూమి మీద? రాజ్యం స్థాపించడే లేదా యేసుక్రీస్తు? ఆ రాజ్య నివాసులుగా చేర్చబడుతున్నామా లేదా? ఇంకా నీ రాజ్యం వచ్చి కాక అన్నామంటే వాక్యానికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తాం. వాక్యానికి భిన్నంగా అపవాది మనల్ని మోసం చేస్తున్నాడు. గుర్తించుకోవాల్సిన ఇంకా రాజ్యం వచ్చినగాక కాదు, ఆ రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో మనం ఉన్నాం. రాజ్య నివాసులుగా మనం చేర్చబడాలి. ఆ రాజ్యంలో మనము ఉండాలి లేదా? కాబట్టి క్రీస్తు రాజ్యమే తండ్రి రాజ్యం, తండ్రి రాజ్యమే క్రీస్తు యొక్క రాజ్యం. రెండు లేవు. ఆ రాజ్య నివాసులుగా మనం ఉండాలి. తెలియపరుస్తూ అమ్మా ఇంకా పరలోక ప్రార్థన అన్న పదం మనం వాడడం వాక్యానికి వ్యతిరేకమే. పరలోక ప్రార్థన లేదండి. అర్థమవుతుందా? చేస్తున్నారు. ఇంకో మాట చేస్తున్నారంటే అల్లు ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో మేము లేవు. అంతేకాదు నీ రాజ్యం వచ్చిగాక అంటే అర్థం ఏంటి? అలాగ రాలేదు, లేదు కాబట్టి రాజ్యం అలాగ రావాలి. కానీ రాజ్యాన్ని గుర్తించాలి. అందుకనే నీ రాజ్యములు, నా రాజ్యములు, నా నీతిని ఏం చేయమన్నాడు? ఎవరు వెతకాలి? లేని వారు వెతికి ఎక్కడ వెతకాలి? పరిశుద్ధ గ్రంథంలో వెతికి ఆ రాజ్యం మీద గుర్తించి ఆ రాజ్య సంబంధులుగా తీర్చబడితే అప్పగింపబడినప్పుడు ఆ రాజ్య నివాసులకు మన తండ్రి దగ్గరికి చేర్చబడే అవకాశం ఉంది. లేదు కానీ రాజ్యం వచ్చుగా కానీ మాట్లాడుతున్నామంటే, ఆ ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థన ఇది చేస్తున్నాం మనకు అర్థం కాదు. ఒక్క విషయం చెప్తున్నాను. ఇప్పుడు అపొస్తలుడికి ఆ ప్రార్థన నేర్పించారు కదా. ఆ ప్రార్థన నేర్పినప్పుడు యోహాను గారు ఉన్నారా లేదా? ఇప్పుడు ఈయనేంటి మరి? ఆయన వధింపబడ్డారు, రక్తం ఇచ్చి ప్రతి ప్రజలను కొన్నాడు, రాజ్య నివాసులుగా చేశాడని అన్నాడు లేదా? మరి ఇక్కడ నీ రాజ్యం రావాలని చెప్పాలి కదా. వస్తాలి. ఆ రాజ్యం స్థాపించిన తర్వాత అప్పుడు చేర్చబడాలని చెప్పాలిగా. మనకు అర్థం కావలేదు. అపొస్తలుడు బోధ మనకు అర్థం కావడం. ఆ రాజ్య నివాసులుగా ఉన్నాము, ఆ రాజ్యంలోనే చేర్చబడ్డాము. అది మనం గుర్తించాలి. ఆ రాజ్యం స్థాపించబడడమే తండ్రి యొక్క చిత్తం. ఆయన చిత్తం ఎలా నెరవేర్చాడు వీలైతే మరొక పాఠంలో మనం నేర్చుకుంటాం. అర్థమవుతుందా? ఆయన నామం ఏం చేశాడు? పరిశుద్ధపరచడే లేదా? ఆయన రాజ్యమును స్థాపించడే లేదా? ఇక చెప్పాలంటే ఆయన చిత్తం కూడా నెరవేర్చాడు. ఆయన చిత్తమును కూర్చున్నాం. దేవుడు మరలా అవకాశం ఇస్తే మరొక వారం మనం నేర్చుకుందాం. మరి నన్ను ప్రేమించి అవకాశించిన తండ్రి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఓపికన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తాం. థ్యాంక్ యూ.